గారు సమస్యల ప్రభుత్వం అసైన్ ల్యాండ్స్ తీసుకున్నప్పుడు ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించాలి. ఆ విధంగా కాకుండా నిమ్మగడ్డ ప్రసాద్ అనే ఒక వ్యాపారవేత్తకు మీరే నష్టపరిహారం చెల్లించండి అంటే ఓకే, నాయకులు ఆ విధంగా నిర్ణయం తీసుకున్నారు. మరి అధికారులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు అధికారుల మీద తోసేసి మంత్రులు బయటపడే ప్రయత్నం ఇప్పుడు జరుగుతూ ఉంది. డెఫినెట్ గా అధికారుల పాత్ర లేకుండా ఇదేది జరగలేదు. కానీ ప్రధాన ముద్దాయి ఎవరు? ఈరోజు 2000 ప్లస్ 2000 ఎకరాలు 4000 ఎకరాలు మెమరాండం ద్వారా మంత్రివర్గం ముందుకు వచ్చింది. మంత్రివర్గం ఆమోదం 4000 ఎకరాలకైతే 18,000 ఎకరాలు ధర్మాన ప్రసాదరావు గారు ఏ విధంగా సంతకం చేశారు? దానికి అధికారి ప్రతిపాదన తయారు చేసి మంత్రి దగ్గరికి తెచ్చి ఉండొచ్చు. కానీ చదువుకోకుండానే సంతకం చేస్తాడా? ఏ వ్యక్తి అయినా తన ఆస్తిపాస్తుల్ని తన పిల్లలకు రాయాలనుకున్నప్పుడు డ్రాఫ్ట్ చేసేటువంటి వాడు వేరే ఉంటాడు. డ్రాఫ్ట్ చేసిన వాడు నా కొడుకు బదులు ఇంకొకటి పేరు రాస్తే నేను చూడకుండా సంతకం పెడతానా? అందుకే కదా ఇది మంది సొమ్ము కాబట్టి నేను ఎవరి పేరు మీదనైనా దారదత్తం చేస్తాను, ఎన్ని ఎకరాలైనా దారదత్తం చేస్తాను. ఇదొకటి. ఏంటంటే నష్టపరిహారం ప్రభుత్వం ద్వారా అందజేయాలి. ఎందుకు? నష్టపరిహారం పొందవలసిన వాళ్లకు న్యాయం జరుగుతుందా లేదా పరిశీలించేటువంటి అవకాశం, పర్యవేక్షణ చేసేటువంటి అధికారం ప్రభుత్వానికి ఉండాలి. ఇప్పటి వరకు జరిగిన నష్టపరిహారం చెల్లింపులన్నీ ఈ పద్ధతుల్లో జరిగినాయి. ఇందుకు భిన్నంగా ఒక ప్రైవేటు వ్యక్తికి మొత్తం అధికారం దారదత్తం చేసినటువంటి పర్పస్ ఏమిటి? ఈ రోజు తేల్తా ఉంది. సిబిఐ విచారణలో తేలినటువంటి ఇచ్చింది 75,000, ₹1,00,000, ₹1,25,000 ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. కోట్లు ఎక్కువ ఇచ్చారు. ఇక్కడ వీరయ్య గారికి గానీ ఇంతకుముందు మాట్లాడే పెద్దిరెడ్డి గారికి గానీ 2 అంశాల్లో స్పష్టంగా చెప్పదలుచుకునేదంటే, పెద్దిరెడ్డి గారు ఆయన అభియోగం మోపినట్టు ఈ అదనంగా వసూలు ఈ ల్యాండ్ ఎవరైతే ఇచ్చారో ఆ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు ఐచ్ఛికంగా ఇచ్చిన డబ్బులకి ఆ ల్యాండ్ కి ఆ డబ్బులు ఇచ్చే బాధ్యతని ప్రభుత్వం తీసుకోలేదండి. అది అదే ఎందుకు తీసుకోలేదు అనేది ప్రశ్న. ప్రభుత్వమే తీసుకోవాలి. ఏ వ్యవహారం సాగించిన బొగ్గు కుంభకోణంలో కూడా అదే అవుతుంది. ప్రభుత్వం ఇచ్చిన భూమి కాకుండా మిగతా భూమికి వాళ్లే వినియోగదారుడు అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు, అది అసైన్డ్ భూమి, అది వేరే ప్రైవేటు ల్యాండ్ అయితే అమ్ముకునేవాడి ఇష్టం, కొనుక్కునేవాడి ఇష్టం. ఇది గవర్నమెంట్ అసైన్ చేసినటువంటి ల్యాండ్, పేదలకు ఇచ్చినటువంటి భూమి. ప్రైవేటు వ్యక్తి డైరెక్ట్ గా కొనుగోలు చేసే అవకాశం లేదు. ఏ విధంగా పరిహారం చేసే ఇది కూడా లేదు. అది ప్రభుత్వం ఎందుకు ఆ విధంగా దారదత్తం చేసింది? ఆల్రెడీ దాని మీద జీవో ఇచ్చారండి. ఎందుకు ఇచ్చారనేది అవసరం. అది మంగళారతా ఇష్టమా? అధికారంలో ఉన్నారు కాబట్టి పబ్లిక్ సొత్తును ఎవరికైనా రాసేసుకుంటారు. మీరు పశ్చిమ బెంగాల్ ఎక్కడ ఇవ్వలేదా? ఇవ్వలేదు. ఇచ్చినట్టు చూపించండి. ఒక్కసారి ఇవ్వలేదు. మీ అధికారం అందుకే కోల్పోయారు. ఒకసారి మీరు వెనకరండి, చరిత్ర ఈ అడ్డంగా మాట్లాడుతూ దేశం ఎంత కోడైపోతా ఉంటే అడ్డంగా మాట్లాడుతూ మీరు ఎన్ని ఎకరాల భూములు పారిశ్రామికవేత్తలకు ఇచ్చారు? పారిశ్రామిక పశ్చిమ బెంగాల్ అభివృద్ధి జరిగిందా? తెలిసి ధర్మాన ప్రసాదరావు గారి వ్యవహారంతో పోలినటువంటి ఘటన 34 సంవత్సరాల మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. పశ్చిమ బెంగాల్లో ఏ పారిశ్రామికవేత్తకి ఎకరా భూమి ఇవ్వకుండా 20 సంవత్సరాలు జ్యోతి బస్సు పరిపాలన చేశారా? నెంబర్ 1. అదే చెప్పండి. అసైన్డ్ భూమి చూసి నక్క వాతలు పెట్టలేదు. నేను చెప్తున్నాను. అక్కడ నేను రమాకాంత్ గారు ఆయన అబద్ధాలు కనిపించేయద్దు. ఆయన అబద్ధాలు చెప్తున్నాడు. క్లారిఫై చేయకపోతే మిస్గైడ్ అవుతారు జనం. ఈ రోజు బెంగాల్లో ఇచ్చినటువంటి ప్రతి గజం భూమికి ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందింది. ప్రభుత్వమే అన్ని చెల్లించింది. 20,000 రూపాయలు పెట్టలేదు. ఆగండి 20,000 ఎకరా ఉన్న భూమికి ₹1,02,00,000 ఇవ్వడం జరిగింది అక్కడ. అయితే ముఖ్యమంత్రిగా నేను ఒకటే చెప్తున్నాను. అయితే ఆల్రెడీ మీలాంటి రాజకీయ పార్టీలకు గాడి ఇచ్చిన భూములు గాడి కొన్ని ఉన్నాయి. మీరు అన్ని బయట తీయండి. అదే చెప్తున్నా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో 1000 ఎకరాలు ఇచ్చున్నారు. 100-200 ఎకరాలు కాదు, హైదరాబాద్ నడిబొడ్లను ఇచ్చున్నారు. మరి ఇన్ని ఎకరాలు ఇచ్చినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు సచివుడయ్యి
ఇప్పుడు ఒక్క నిమిషం. మా సీఎంఓ లేకపోతే మంత్రులు గారు, let us not, తప్పులు అవుతారు. ఇక్కడ మేము అంశాలకు వద్దాం. See, ఆ వాళ్ళు ఆ విధంగా చేశారు, మేము ఈ విధంగా చేయడం అన్నది కాదు ఈ రోజు. ఇక్కడ మేము See, న్యాయ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒక్క ఇక్కడ నిమిషం, స్పష్టంగా భూషణ్ గారు, న్యాయ సమస్యలు ఎదుర్కొంటున్నారు. నేను అదే చెప్తానండి. న్యాయ సమస్యలు ఎదుర్కొంటున్నారు. న్యాయ సమస్య ఎదుర్కొంటే ఒకటి, చట్టం క్యాబినెట్ తరపున చేసుకునే సమిష్టి బాధ్యత క్రమంలో అంటూ ఈ రోజు ఒకవేళ వాదించనున్నారు. తప్పు చేస్తే ఆ తప్పుకి మేము శిక్ష క్యాబినెట్ పాత్రలు సమిష్టి అవుతాం. బాధ్యత మేము అని తప్పు నుంచి వాదించనున్నారు. వెనక్కి పోవడం సో లేదు. అలాంటప్పుడు చేసిన అన్ని లేదు. ప్రక్రియ అన్ని సవ్యంగానే లేదు. సాగినాయి అన్నట్టుగా చెప్పాలి మీరు ఈ రోజు. రమాకాంత్ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, మేము పెద్దిరెడ్డి గారు. తప్పు చేసి న్యాయస్థానం మీరు తప్పు చేశారంటే ఆ తప్పుకి మేము శిక్ష Fine, that is- see, అదే సమయంలో I mean, yes, nobody ఈ ల్యాండ్ is above the law, that is న్యాయసూత్రం. అదే ఒకటి. సమయంలో ఈ పెద్దిరెడ్డి ల్యాండ్ గారు, ఈ ల్యాండ్ ఒక్క నిమిషం. ప్రజాప్రతిని దృష్టిలో పెట్టుకొని అవసరమైతే ప్రభుత్వం వెనక్కి తీసుకోవడానికి కూడా రంగం సిద్ధం చేస్తుంది. Is that an official word? Is that an official word? Is that an official word? ఆల్రెడీ ముఖ్యమంత్రి పరిశీలనలో ఉంది. వ్యాన్పిక్ ల్యాండ్ ఇష్యూలో ఎస్సీ భూములు పోయినాయి. ఆ ల్యాండ్ సబ్జెక్ట్ ఏంటని ఒక మంత్రి Assigned lands, basically 70% of them are assigned lands. ఒక్క నిమిషం. అసైన్డ్ ల్యాండ్స్ అయినా ప్రభుత్వ ప్రయోజనం దృష్టిలో పెట్టుకుని చాలా దగ్గర పోయినాయి. ఓకే ఫైన్. పెద్దిరెడ్డి గారు, పోతుంటాయి. అయితే పెద్దిరెడ్డి గారు, సమస్యల్లో ప్రభుత్వం అసైన్ ల్యాండ్స్ తీసుకున్నప్పుడు ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించాలి. ఎందుకంటే ఆ ఇచ్చిన దాంట్లో సర్కార్ ఖజానాకు కొద్దిగా లాభం చేకూరుతుందని. ఆ విధంగా కాకుండా ఒక ప్రైవేట్ వ్యాపారవేత్తకి ఇచ్చి మీరే చెల్లింపులు చేయండి అంటే బెదిరింపులు సాగవా? నయాన భయాన ఒప్పించుకొని సంతకాలు చేయించుకోరా? ఇచ్చింది 50,000 అయితే 3 లక్షలకు చేసుకునే విధంగా సాగదా? ఇక్కడ పెద్దలు రోషయ్య గారు ఉన్నారు. వారు కూడా మరి బిజినెస్ తెలిసిన వ్యక్తి. ఇక్కడ మనం వారేదో కాంగ్రెస్ నాయకుడు ఇంకేదో ఆయన అసలు విషయం చెప్పమంటే ఇది వేరే విషయాలు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఆ విధంగా ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఒకటే అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు క్యాబినెట్ సమిష్టి నిర్ణయం తీసుకొని తప్పు చేస్తే మొత్తం క్యాబినెట్ కూడా దానికి బాధ్యత వహించాలి. నంబర్ 1. నంబర్ 2 క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం 4,000 ఎకరాలండి. కానీ ధర్మాన గారి యొక్క మరి తాత్వికమైనటువంటి మనస్తత్వంతో ముఖ్యమంత్రి ఆదేశాలు మరి ఎవరు ఆదేశం తెలియవు గానీ అది తప్పండి. ఇక్కడ 18,000 ఎకరాలు అఫీషియల్ గా ప్రభుత్వం జీవన రూపంలో ఇచ్చింది. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి సొంత డబ్బులు పెట్టి కొనుక్కోలేదు. ఇక్కడ దానికి అనేకమైన రాయితీలు ఇచ్చినారు. దాని ల్యాండ్ కన్వర్షన్ జరిగిపోయింది. దానికి మొత్తం ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇచ్చినారు. రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ కూడా మినహాయింపు ఇచ్చినారు. ఈ విధంగా ఇంత ఫెవరిజం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నంబర్ 1. నంబర్ 2, ల్యాండ్ ఎక్వేషన్ ఎప్పుడు కూడా కాన్సెంట్ అవార్డు ద్వారా జరగాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ కాన్సెంట్ అవార్డు లేదు. మంత్రులే కొంతమంది మధ్య దళారులుగా ఏర్పడి రైతులను బెదిరించి ప్రభుత్వం అనుకుంటే ఉచితంగా తీసుకుంటది, మీకు ₹1 కూడా రాదు, మేము గనక మీకు 1,50,000 ఇప్పిస్తా ఉన్నాం అని చెప్పేసి అని వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి బెదిరించి ఆ విధంగా భూములన్నీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాటిని జీవోల రూపంలో అన్ని రాయితీలు ఇచ్చి అన్ని రద్దు చేసి ఈ విధంగా జీవోల రూపంలో ఇచ్చినటువంటి మంత్రులను ఏ విధంగా సమర్థించుకుంటారు? ఎందుకు రాజీనామా చేసినాడు? రాజీనామా చేసినాడంటే ప్రైమ్ ఆఫీసి ఇందులో తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. ఒప్పుకొని రాజీనామా చేసిన తర్వాత ఆమోదించకుండా ముఖ్యమంత్రి ఎందుకు న్యాయ సాయం అందించాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు? ప్రభుత్వం అంటేనే జీవన రూపంలో నడుస్తుందండి. ప్రతి జీవనం తప్పు పట్టాల్సిన అవసరం ఏం లేదు. ఎక్కడ తప్పు జరుగుతుందో తప్పు జరిగిందని మాత్రమే ప్రశ్నించేటువంటి అధికారం ఉంటుంది. న్యాయస్థాన పరిధిలో ఈ దర్యాప్తు జరుగుతా ఉంది. న్యాయస్థానాన్ని అపాస్ చేయడానికి వీల్లేదు. దాని విషయంలో మనం పూర్తిగా సహకరించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? సిబిఐ ఎవరిదండి? కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థ. న్యాయస్థానం దాని డబ్బులు ఎవరు ఖర్చు పెడతా ఉన్నాం? మన ప్రజల ట్యాక్స్ పేర్స్ మీదే ఖర్చు పెడతా ఉన్నాం. వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రొటెక్ట్ చేయడానికి కొరకు, పరిపాలన సవ్యంగా నడవడానికి కొరకు పనిచేస్తా ఉన్నారు. వాళ్ళు చేస్తున్న దర్యాప్తుకు, వాళ్ళు ప్రభుత్వ ప్లీడర్స్ కు వ్యతిరేకంగా మీరు ప్రైవేట్ వాళ్ళు హైర్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు న్యాయ సాయం అందించి మేము వారికి సాయం చేస్తాం, పోరాటం చేస్తామని చెప్పేశారంటే మీరు చేసిన తప్పులను ప్రభుత్వం మీద దండయాత్ర చేయడానికి చేసుకున్న మీరు ఏ విధంగా సమర్థించుకుంటారు? తప్పే జరగకపోతే ఎందుకు ఛార్జ్ షీట్ లో పేరు వచ్చింది? అనేకమైన అనుమానాలు ఇక్కడ ఉన్నాయి. ఇందులో ముమ్మాటికి తప్పు జరిగింది, ఇందులో పొరపాటు జరిగినాయి. జరగకపోతే అందులో కేబినెట్ మంత్రి ఎందుకు పోయి నాగరిగట్టి ట్రాక్టర్ గట్టి దుత్తాడు? అక్కడ ఈ భూములు పేదల వంచాలి ఎందుకంటాడు? ఈ భూములు తిరిగి తీసుకోవాలి ఎందుకంటా ఉన్నాడు? కేబినెట్ మంత్రి అంటున్నాడు కదా, అపోజిషన్ అందులో మాట నిజము. దానికి డెఫినెట్ గా నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఓకే, నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా చేస్తారనుకుంటాను. ఒకటి, మొత్తం ల్యాండ్స్ ఇచ్చేటప్పుడు పెద్దిరెడ్డి గారు ఎన్నో ప్రశ్నలు లేవనెత్తారు.
దానికి ఏ విధంగా సమాధానం చెప్తారు రోషయ్య గారు? అదేనండి, ఇప్పుడు ల్యాండ్స్ ఎప్పుడు ఎవరికి ఇవ్వాలన్నా కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి భూములకేమో ఎలినేషన్ అనేటువంటి ఒక పద్ధతి ఉందండి. అంటే కస్టడీ, ఆ ల్యాండ్స్ అన్ని కూడా ప్రభుత్వ కస్టడీలో కనుకుంటే దాని ప్రకారం ఎలినేషన్ అనేటువంటిది ఉంది. అది లేనప్పుడు గవర్నమెంట్ ఏది అసైన్డ్ ల్యాండ్ అయినా ప్రైవేటులు అయినా సరే ఎక్వైర్ చేయటం అన్నటువంటిది పద్ధతి ఉన్నప్పుడు ఒకటి సమస్యలు ఇక్కడ రోషయ్య గారు అడిగిన దానికన్నా ఎక్కువగా ఇచ్చి దానిపై మళ్ళీ మీరు రాయితీలు ఇచ్చారు. అది పెద్దిరెడ్డి గారు రైజ్ చేసిన ఇష్యూ అనేది అసలు అది కాదు. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం జరిగిందా అన్నటువంటిది కూడా ఇప్పుడు పరిశీలించాల్సిన అవసరం ఉంది. అవార్డు ఇవ్వటం అని అంటే అవార్డు ఇచ్చేది కూడా ఎవరు? ఎల్ఏఓ అంటారు. ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్ కి అధికారం ఉన్నది. అలా ఎల్ఏఓ ఇచ్చినట్టుగా మరి ఇంకా కనపట్టలేదు. ఏం చేయమంటారు వీరయ్య గారు? మొత్తం ప్రభుత్వం రద్దు చేసి మొత్తం సమస్యను కొలికి తీసుకురావాలంటారా? ఇదే విధంగా న్యాయ పోరాటం సాగించాలంటారు? ఈ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తే మాణిక్యవర ప్రసాద్ గారు ఏరువాక అన్నారు. నాగలి దున్నారు వ్యాన్పిక్ భూముల్లో. కోల్పోయినటువంటి రైతులకు ఆ భూములు వాపసు ఇవ్వాలని చెప్పేసి అన్నారు. మంత్రివర్గం పరిశీలనలో ఉందన్నారు. ముఖ్యమంత్రి చేయబోతున్నారన్నారు. ఆ పని చేయండి తక్షణం. ఎందుకంటే ఇంతకంటే దగా ఇంకొకటి లేదు, ఇంతకంటే మోసం ఇంకొకటి లేదని చెప్పి తేలింది. ఈ రోజు ధర్మాన ప్రసాద్ గారు ధర్మాన ప్రసాద్ గారు సిబిఐ ఛార్జ్ షీట్ వ్యవహారం బయటికి రాగానే ధర్మాన ప్రసాద్ ఒక్క నిమిషం విల్సన్ గారు, అట్లీస్ట్ మేక్ వన్ థింగ్ క్లియర్. ఈ రోజు నుంచి న్యాయ పోరాటం సాగనుంది. ఓకే, ప్రభుత్వ పరంగా సమిష్టి బాధ్యతగా ఇవన్నీ చేశామంటూ మీరు చెప్పుకుంటారా? లేదా ఆ విధంగా కొన్ని తప్పులు దొరికాయి, ఆ తప్పులు సరి చేసుకుంటాం, మొత్తం భూములను వెనకకి తీసుకుంటామంటారు? ఏదో ఒక స్పష్టత ఇవ్వండి. లేదండి, ఇక్కడ రమాకాంత్ గారు మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాన్సెప్ట్ లో ఏమాత్రం తప్పు లేదండి. వాన్పిక్ అనే ఒక అభివృద్ధి చేయడం ద్వారా కాన్సెప్ట్ లో ఏమాత్రం తప్పు లేదు. వాళ్ళు అడిగిన 4,000 ఎకరాలు ఇవ్వడం తప్పు లేదు. కానీ సమస్యలా 18,878.2 సెంట్లు ఏ విధంగా ఇచ్చారంటూ వాళ్ళు మేము అడిగింది కాదు, సిబిఐ అడుగుతున్న ప్రశ్న. ఈ రోజు వాళ్ళు అడగనేయండి, వాళ్ళు సిబిఐ వాళ్ళకి ప్రశ్నించే హక్కు ఉంది, ప్రశ్నిస్తారు, నో డౌట్. కానీ అట్లీస్ట్ అదన స్పష్టం చేయండి. 18,000 అనుకున్న దానికి భిన్నంగా 4 రెట్లు ఏ విధంగా ఇచ్చారు? 4 రెట్లు కాదండి, ఇంకో 10 రెట్లు కూడా ఇస్తారు. అది కూడా అక్కడ సబ్జెక్ట్. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ ఇచ్చిన భూముల్లో పేదల భూములు ఉంటే పేదలు వాళ్ళకై వాళ్ళు అమ్ముకున్న భూములు కొన్ని ఉన్నాయి. అయితే వాళ్ళ భూమి హక్కు వాళ్ళు కోల్పోకుండా పశ్చిమ బెంగాల్ ఇచ్చారు, మీ తాతగారు సొమ్మని ఇచ్చారా? పశ్చిమ బెంగాల్ వేలాది ఎకరాలు ఇచ్చినారే, పరిశ్రమలకు ఇచ్చినారే పశ్చిమ బెంగాల్. అయితే ఇక్కడ అర్థం చేసుకుని అందుకని కోసం అని చెప్పేసి రైతులను నమ్మించి భూమి తీసుకొని అందుకే వివరణకు వస్తుంది. అయితే మొత్తం వ్యాన్పిక్ జరగలేదు. రాష్ట్రంలో కూడా ల్యాండ్ అడిగారు. అయితే నేను ఒకటి చెప్తానండి, రాజ్యాంగం ఉంది, ఇక్కడ ఒక చట్టం ఉంది. అందుకే చెప్తాను, ఆ చట్టాన్ని రాజ్యాంగాన్ని కాపాడే క్రమంలోనే ఇక్కడ మాకు వైఖరి ఉంది. ఇచ్చిన భూముల విషయం ఒక నిమిషం ఆగండి సార్. ఇచ్చిన భూముల విషయంలో మా కాన్సెప్ట్ ఏంటంటే కొద్దిమందికి ఉపాధి, ప్రాజెక్టు, ఫోర్టు, వీటన్నిటి వల్ల రాష్ట్రం బహుళ ఆశయం ఉన్నతమైన ఆశయం మేము ఎవరు తప్పు పట్టట్లేదు విల్సన్ గారు. ఆశయం ఉన్నతమైన ఆశయమో తప్పు పట్టట్లేదు. ఇక్కడ ఇచ్చిన భూములు వెనక డబ్బులు చేతులు మారాయి. ఆ మారిన డబ్బులు ఎవరి దగ్గర చెప్పండి సార్. ఒక కంపెనీకి ఇవ్వాల్సిన భూమి ఇంకో కంపెనీకి ఎందుకు ఇచ్చారు? 4,000 ఇవ్వాలని కేబినెట్ 18,000 ఎకరాలు ఎందుకు ఇచ్చారు? సూటిగా చెప్పండి. ఓకే, ఫైనల్ వర్డ్స్. 1 సెకండ్ విల్సన్ గారు. రాజశేఖర్ గారి సంతకం లేకుండా 1 ఎకరా పోలేదు. వెనక కథ ఏంటో కోరుతున్నారు. అదే సమయంలో పేదల భూమి ఉంటే తిరిగి పేదలకు చేరాలి కానీ మేము కూడా కోరుతున్నాం. ఓకే, పెద్దిరెడ్డి గారు ఫైనల్ కామెంట్స్. ఓకే, ఈ విధంగా చేశారు. ఆశయం ఉన్నతమైన ఆశయం. 4,000 ఎకరాలు అడిగారు, మీరు 4 గింతలు రెట్టింపించారు. అది మా ప్రభుత్వ ఇష్టం అంటూ చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా జీవోలన్నీ సమర్థవంతమైనవి, సమిష్టిగానే చేశాము, పద్ధతి ప్రకారమే చేశామంటే ఇంకా న్యాయ పోరాటం ఎందుకు సాగించాలి? ఇంకా క్విట్ ప్రో కో అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ ప్రభుత్వం ఇప్పటికి కూడా సోమోటోగా ఈ జీవోల్లో తప్పు జరిగిందని వాళ్ళు దర్యాప్తు మొదలు పెట్టలేదండి. ఇక్కడ దానిపైన న్యాయస్థానానికి వెళ్లడం వల్ల న్యాయస్థానం ఆదేశాల మేరకు ఇక్కడ సిబిఐ దర్యాప్తు చేస్తా ఉంది.
సిబిఐ దర్యాప్తులో పురోభివృద్ధిలో మనం 4 ఛార్జ్షీట్ ఇప్పటికి మనం చూడడం జరిగింది. 4 ఛార్జ్షీట్లలో కూడా పొరపాటు జరిగిన తప్పులు జరిగినాయి. ఇంత ప్రజల ఆస్తులు నష్టపోయిన ప్రజల ఆస్తులు నష్టం జరిగింది అని చెప్పేసి నష్టానికి బాధ్యులు వీరు అని చెప్పి స్పష్టంగా అధికారులను గానీ మంత్రులను గానీ అందులో పిన్ పాయింట్ చేసి ఛార్జ్షీట్ వాళ్ళ పేర్లు పెట్టినారు. అది ఎక్కడ వాళ్ళు ఏదో వేగ్గా మాట్లాడింది కాదు, అక్కడ వాళ్ళు చాలా ఆధారాలతో పాటుగా చెప్పినటువంటి పరిస్థితి. వీరి సంతకాలతోటి కేబినెట్ ఆమోదం లేకుండా ధర్మాన గారి సంతకంతో 6,000 ఎకరాలకు 3 జీవోలు వచ్చినాయి. ఆ జీవోల విషయంలో జవాబు చెప్పినారు కనుక ఇక్కడ కేబినెట్ ఆమోదం కాన్సెప్ట్ మంచిదే కావచ్చు, కోర్టు రావాలి, ఉద్యోగం రావాలి, ఉపాధి రావాలని చెప్పి 4,000 ఎకరాలకు ఇచ్చినారనే దాని కొరకు ఎవరికి డిస్ప్యూట్ లేదు. 4,000 ఎవరికి ఇచ్చినారు, ప్రాజెక్ట్ ఎందుకు ఇచ్చినారు, ప్రాజెక్ట్ అనే పేరు ఎట్లా వచ్చింది అక్కడ, 33 years లీజ్ పోయి 99 సంవత్సరాల లీజ్ ఎట్లా అయిపోయింది, 18,000 ఎకరాలు ఎట్లా వచ్చింది, ఈ అసైన్మెంట్ కాన్సెంట్ అవార్డు ఎక్కడ పనిచేసింది, ఆ భూములన్నింటిలో ఏం చేయాలనుకునేటువంటిది ఎక్కడ క్యాబినెట్ అప్రూవల్ చేసింది, ఇదంతా కూడా యథేచ్ఛగా ఇష్టానుసారంగా అడిగేవాడేడు కనుక మేము ఏం చేయాలని చెప్పేసి వీళ్ళు ఇష్టారాజ్యంగా చేసినటువంటి ప్రశ్నిస్తా ఉన్నారు. దాని కొరకు విల్సన్ గారు అన్ని సమిష్టిగా ఒక్క నిమిషం విల్సన్ గారు అన్ని ఎలాంటి తప్పులు లేకుండా రూల్స్ ప్రకారమే చేశారంటూ మీరు వాదిస్తున్నారు. అదేదో కోర్టు పరిధిలోకి వచ్చింది. అట్లీస్ట్ ఇప్పటికైనా ఏ విధంగా సమర్థించుకుంటారు? చేసిన ఈ తప్పులు కాదు, అన్ని సక్రమంగా చేస్తాము అంటూ వాదిస్తారా? ఏ విధంగా? ఫైన్ అది ఏ విధంగా ఉందో కోర్టు ఈ రోజు నుంచి ప్రక్రియ స్టార్ట్ అయింది. కోర్టులో ఏ విధంగా తేలుతుంది? ప్రభుత్వాన్ని తప్పుపడతారా? ఆయన జైలుకి వెళ్తాడా? లేకపోతే మంత్రి పదవి ప్రశ్నలే ప్రశ్నలు. వీటన్నిటికీ సమాధానం వచ్చే రోజుల్లోనే తెలుసు. ఈ అంశం ఇంతటితో ముగిస్తున్నాం. తిరిగి మరో అంశంతో రేపు ఉదయం కలుసుకుందాం. అంతవరకు